కేబుల్ న్యూస్ కి స్వాగతం. పేదల సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని గోసంగం G+3 టిట్కో ఇళ్లను 1700 మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు డాక్యుమెంట్లను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, చక్కగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ఉపాధి అవకాశాలు బాగా పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు భగవంతుని ఆశీస్సులుండాలని కోరుకుంటున్నామన్నారు. 2014-19లో తమ ప్రభుత్వం మున్సిపల్ ప్రాంతాల్లో G+3 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. మచిలీపట్నంలో 6400 ఇళ్లు మంజూరైతే అందులో 4000 ఇళ్లు నిర్మాణం చేపడితే అందులో 2300 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. 1700 మందికి ఇంటి తాళాలతో పాటు డాక్యుమెంట్లు అందజేస్తామని, ఉగాది పండుగ కానుకగా ఇచ్చామన్నారు. ఇంకా 1800 మంది ఇళ్లున్నాయని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇంకా డ్రా తీసిన వారు 4200 మంది ఉన్నారని, వారికి కూడా ఇళ్లు నిర్మించిస్తామన్నారు. గతంలో సెంటు భూమి ఇచ్చిన వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారని, కొంతమందికి 2 సెంట్ల భూమి ఇవ్వనున్నామని, ఒక్కొక్క ఇల్లు 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలైతే అదనంగా 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు గొరెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి 100 రెట్లు పుణ్యం వచ్చే కార్యక్రమం ఈ టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను మనసారా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఎంతో కళ, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి యొక్క కళ. ఆ కళని సాకారం చేసుకోవడం కోసం ఎంత శ్రమిస్తారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, ఎన్ని బాధలు అనుభవిస్తారో అవన్నీ నేను కళ్ళారా చూశాను. మరి అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షత వహించడం, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ మన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్, ఆ రోజున ఈ టిట్కో ఇల్లు నిర్మాణంలో ఆయన పాత్ర కూడా ఉంది. వారికి కూడా ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే మరి జనసేన పార్టీ తరఫున మరి ఈరోజు అన్ని విధాలా కూడా సహకరిస్తూ ముందుకు వస్తున్న మరి బండి రామకృష్ణ గారికి, వారిని కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించుకుందాం. అలాగే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నూతన నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఏమైనా తప్పులు చేసి ఉన్నట్లయితే వాటిని వదిలేసి కొత్త సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని పునః ప్రారంభించుకునేందుకు మొదటి అడుగు వేయాలన్నారు. జీవితాన్ని మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్షించారు. విష్ణు భట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పంచాంగ కర్తలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంటల పంచాంగాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం పత్రికను ఆవిష్కరించారు. అర్చక స్వాములను 10,116 రూపాయల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక సాలువలతో ఘనంగా సన్మానించారు. పలువురికి ఉగాది సేవా పురస్కారాలు, జ్ఞాపిక ప్రశంసా పత్రాలు అందించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకట సాంబ శివరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వెలుగులు ఇవ్వాలి, మన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, సకాలంలో వాహనాలు పడాలి, మంచి పంటలు పడాలి, అందరూ కూడా ఆయుర్వేదంలో ఐశ్వర్యంలో తొలగొగాలి. అందరికీ కూడా మరొకసారి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మీ అందరి సేవిస్తున్నాను. కొత్త సంవత్సరం మొదలవుతుంది కనుక మనము యుగాది అని పిలుచుకుంటాము. అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది అనేది ఒకవైపు అయితే, మనము మన జీవితాన్ని ఒక కొత్త ఉద్దేశంతో
మనము స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం యాక్చువల్లీ. అంటే మనం గతంలో ఏం తప్పులైనా చేయొచ్చు, కానీ గతాన్ని మనం విడిచేసి ఈ రోజు మనం ఆ తప్పుల్ని పాపాలని అంతా వదులుకొని మంచి ఆలోచనలతో మంచి కార్యాలతో మన జీవితాన్ని పునః ప్రారంభించడానికి ఇది మొదటి అడుగు వేసే రోజు, అదే యుగాది అని నేను గాఢంగా నమ్ముతాను. ఇప్పుడు ఈ రోజు మీరు ఆలోచిస్తే మనం మంచి పనులు అంటే మనము చాలా పెద్ద పెద్ద పనులు, చిన్న చిన్న పనులతో కూడా మనలోనే చిన్న చిన్న మార్పులతో కూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను రైతుకు పెట్టినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుంటే యుగాది రోజు నుంచి అది కూడా ఒక చేంజ్ వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూస్తున్నాము మచిలీపట్నంలో ఎంత చెప్పినా చాలా మంది హెల్మెట్లు పెట్టుకోవట్లేదు. మనము హైవే దగ్గర ఒక హెల్మెట్ స్టాల్ పెట్టి హెల్మెట్ పైన పెనాల్టీ వేయము. పంచాంగం అనేది దేశ చక్రాన్ని సూచిస్తుంది, కాల చక్రాన్ని సూచిస్తుంది. కాలంలో ఏ మార్పులు వస్తాయి, ఏ గ్రహాలు కదలికలు జరుగుతాయి. ఇప్పుడు షష్టగ్రహ కూటమి జరుగుతోంది నిన్న ఇవాళ. రేపటి నుంచి ఒక 10 రోజుల పాటు పంచగ్రహ కూటమి జరుగుతుంది. దానివల్ల సమాజంలో దేశంలో అరిష్ట యోగాలు ఎన్నున్నాయి. ఏ రకమైన శాంతులు ఉపశాంతులు చేసుకోవడం ద్వారా మనం ఆ అరిష్టాల నుంచి దూరంగా జరిగి పరమేశ్వరు అనుగ్రహ పాత్రుడు అవ్వగలుగుతామని సూచించగలిగినదే పంచాంగంలో ఉండేటువంటి గ్రహ సంచారాల స్వరూపం. అంతేకాని వ్యక్తిగతం కాదు. మేషరాశిలో బ్రహ్మాండంగా ఉంది, వృశ్చిక రాశిలో బాగలేదు అని వాళ్ళు బాధపడక్కర్లేదు, వీళ్ళు ఆనంద తాండవము చేయక్కర్లేదు. అందరికీ పనికొచ్చేటువంటిది వ్యక్తిగత జాతకమే. ఆ విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు నేను చెప్పే విషయాలను చూసి మాకు బాగా ఉందని కొంతమంది ఆనందపడి బయటికి వెళ్ళగానే నమస్కారాలు పెట్టడం, బాగలేని వాడు బయటికి వెళ్ళి కళ్ళు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా గొడుగుపేట శంకర మఠంలో బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించి విశ్వావసునామ సంవత్సర పంచాంగం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి పంపిణీ చేశారు. విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం అనంతరం విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ, ఘనాపాటి, వేమూరి రామకృష్ణరావు, డాక్టర్ బృందావనం, ధన్వంతరి ఆచార్య, ఏఆర్కే మూర్తి, జె మల్లికార్జున ప్రసాద్, జమ్మలమడక సేతురామయ్య, సింగరాజు, గోవర్ధనను బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకుడు డాక్టర్ బృందావనం, ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు వెళ్లినప్పుడు హక్కులు సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వింజామూరి శివరాం, ముపర్తి సుబ్రహ్మణ్యం, వడ్లమన్నాటి మారుతి, దివాకర్, పివి ఫణికుమార్, కాశీపట్నం రఘు, అంబటిపూడి సుబ్రహ్మణ్యం, డివి రమణరావు, చోడవరపు లక్ష్మీ ప్రసన్న, గురజాడ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అభిమానంతో ఇక్కడికి వచ్చి బ్రాహ్మణ సేవా సంఘ కార్యక్రమాలని పరిపుష్టం చేయాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే సంఘ బలమే మన బలం. ఈ సంఘం కోసం, దీన్ని నిలపడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. అది అందరికీ మీకు తెలుసు. జిల్లా వ్యాప్తంగా మళ్ళీ ఒక నవ చైతన్యాన్ని తీసుకొస్తున్న ఈ యువ నాయకత్వానికి నా అభినందనలు. ఇంకొక విషయం ఏంటంటే, త్యాగరాజ సంగీత విద్యాపీఠం వారి వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి వివేకానంద మందిరంలో. ఈరోజు సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు 20 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నా నేను. కొంత నడకేదో నడిచింది. అయినా నేను గమనించింది ఏమిటంటే, ఈ రోజున సమాజంలో బ్రాహ్మణులు నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఐక్యత. ఐక్యత అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అదే కాకుండా సమాజంలో నేను గొప్ప అనేటువంటి భావాన్ని పోవాలి. ఎందుకంటే వర్ణ వ్యవస్థ ఉన్నది కానీ కుల వ్యవస్థ మన హిందూ ధర్మంలో లేనే లేదు. కానీ ఈ ఏర్పడినటువంటి వర్ణ వ్యవస్థ ప్రకారం మనం
బ్రాహ్మణం అని చెప్పుకునే మనం సంధ్యావందనం చేస్తున్నామా ప్రతిరోజు అనేది ఆత్మవిమర్శన చేసుకుంటూ మన అర్హతని మనం కాపాడుకుంటూ సమాజంలో మనం చేయవలసినటువంటి డ్యూటీ విధుల్ని మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ అలాంటి వాడికి కూడా సన్మానం చేసింది అంటే బ్రాహ్మణ సంఘానికి సర్వదా నేను కృతజ్ఞుడు. సహజంగా వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి సూచనలు ఇవ్వటం, సలహా చెప్పటం అలవాటైపోయి మాస్టర్ గంట కొడితే కానీ బెంచి దిగినట్టుగా వారి బ్రాహ్మణ సేవా సంఘాల్లో ఇప్పుడు యువకులుగా ప్రోత్సాహవంతం చేయడానికి పెద్దల్ని సన్మానించి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడమే కాకుండా కార్యకర్తల పేరు రూపంలో మనం నియమించుకున్నటువంటి యువకుల్ని కూడా మనం వారికి తగ్గట్టుగా చిరు సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా సంఘం ముందుకు నడుస్తుంది అని నా భావన. 10 గంటలు ఎక్కాలంటేనే కాళ్ళు పట్టేసే వయసు మాది, వాళ్ళు పరుగులు పెట్టే వయసు వారిది. కాబట్టి పరుగులు పెట్టే కార్యకర్తలకు కూడా చిరు సన్మానం చేయాలని, మాకు ఈ సన్మానం చేసినందుకు గాను అందరి తరపు నుంచి బ్రాహ్మణ సేవా సంఘానికి కృతజ్ఞతలు. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పురస్కారం పొందిన కొసనం హేమానందాన్ని పెడనలో ఘనంగా సత్కరించారు. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పురస్కారం పొందిన కొసనం హేమానందాన్ని పెడనలో ఘనంగా సత్కరించారు. కొసనం హేమానందం మరెన్నో పురస్కారాలు అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు. పెడన పట్టణంలోని పాతపేటకు చెందిన దివంగత కొసనం త్రిపురాంతకం కుమారుడైన హేమానందంకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు తోట పైడేశ్వరరావు ఆధ్వర్యంలో హేమానందానికి ఘన సన్మానం జరిగింది. కార్యక్రమంలో తోట బాబ్జీ, కొల్లూరి రాధాకృష్ణ గుప్తా, కొసనం నేత్రానందం, తోట హరిబాబు, చెన్నకేశవులు రాంబాబు, ఉటుకూరి జనార్దన్ రావు, బట్టబాబు, నిమ్మగడ్డ నాగమల్లేశ్వరరావు, సముద్రేశ్వరరావు, సింగరాజు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మా మాస్టర్ గారు కొసనం త్రిపురాంతం గారి త్రిపురాంబ దంపతుల 3వ కుమారుడైన కొసనం హేమానంద్ గారు మాకు మా దేవస్థానానికి ఎనలేని సేవ తల్లి దివ్యాశులు ఫుల్గా ఉన్నాయి. ఆ తల్లి అనుగ్రహం వల్లనే మేము ఇంతకాలం ఈయనకి బాగా మా గుడికి సేవ చేశారు. ఈయనకి కూడా పోలీస్ సేవా పురస్కార అవార్డు వచ్చింది. ఉగాది వచ్చిన సందర్భంగా ఆ తల్లి దివ్య ఆశీస్సులు ఉండాలని మేము తొలిగా ఈ దేవాలయం ముందు ఈ సేవా పురస్కార సభ్యులందరూ వంశపారం ధర్మకర్తలు కలిసి ఈ బాబుని సన్మానం చేయాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. హేమానంద్ గారు వారి కుటుంబ సభ్యులు. అయితే దీని వెనుక నా ఒక్కడి కృషే కాదు, మరి మా కుటుంబ సభ్యులు కూడా ఏ కార్యక్రమాల్లో జరిగినా కానీ వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా నా సొంత కార్యక్రమాల్లో కూడా మా అన్నదమ్ములు కానీ అట్లాగే ఈ పేటలోని వ్యక్తులు ప్రజలు అందరూ కూడా పూర్తిగా సహకరించబట్టే నేను చేసేటువంటి ఉద్యోగంలో మరి గుప్తా గారు చెప్పినట్టుగా ఆ స్కిల్ ఆ నైపుణ్యాన్ని నేను అక్కడ డెవలప్ చేసుకోగలుగుతాను. అదే ఈ వ్యక్తిగతంగా కొన్ని నాకున్నటువంటి ఇబ్బందులు పర్సనల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే బహుశా ప్రొఫెషనలిజంలో మరి నేను అంత సక్సెస్ కాలేకపోయి ఉన్నాను. అయితే ఈ యొక్క ఎటువంటి పరిస్థితులకైనా కానీ నా కుటుంబం ఏంటంటే నా ఎన్నంటే ఉండి పూర్తిగా సహకరించబట్టే నేను నా యొక్క వృత్తిలో. మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణం నిర్వహించిన విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మను శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు శ్రీరామ వరప్రసాద్ గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాములు ఘనంగా సత్కరించారు. అనంతరం దేవస్థానం తరపున ప్రచురించిన పంచాంగాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ, శీలం అశ్విని కుమార్ దంపతులు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వేసవి దృష్ట్యా ఆలయం ఎదురు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో భక్తులకు మజ్జిగను దాసరి శ్రీరామ వరప్రసాదరావు పంపిణీ చేశారు.
మార్గశిర శుక్ల ఏకాదశి సోమవారం 1/12/2007 శుక్రపౌర్ణమి ప్రారంభం. అలాగే మాఘకృష్ణ ద్వాదశి శనివారము 14/2/2007. రాజకీయ దురుద్దేశంతోనే పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తమ పార్టీ నేత బొండు వేణుగోపాలరావుపై నిరాధారమైన ఆరోపణలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే పెడన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తమ పార్టీ అధినేత బొండు వేణుగోపాలరావుపై నిరాధారమైన ఆరోపణలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనుముల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ చట్టం ప్రకారం సమావేశం జరుగుతూ ఉండగా అప్పటికప్పుడు టేబుల్ ఎజెండా పెట్టకూడదని అన్నారు. విషయం తెలిసి కూడా వైసీపీ కౌన్సిలర్లు టేబుల్ ఎజెండా పెట్టమని కమిషనర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపించారు. ఒక వ్యక్తిని కించపరుస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలంటూ అజెండాలో అంశం పెట్టడం కూడా చట్టవిరుద్ధమన్నారు. డంపింగ్ యార్డు సమీపంలో ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న 18 సెంట్ల స్థలాన్ని 8 సంవత్సరాల క్రితమే తహసీల్దార్ స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ణయించి పురపాలక సంఘానికి అప్పగించడం వైసీపీ కౌన్సిలర్లు తెలియదా అని వారు ప్రశ్నించారు. ఎప్పుడో పరిష్కారమైన ఈ అంశాన్ని వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజిలెన్స్ శాఖ ఆక్రమణకు సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకోమని చెప్పలేదని అన్నారు. 18 సెంట్ల స్థలాన్ని వేణుగోపాలరావు ఆక్రమించుకుని అమ్మేశారు అంటం పచ్చి అబద్ధమని ఆయన అటువంటి నాయకుడు కాదని దేశం నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, ప్రధాన కార్యదర్శి వాహెబ్ ఖాన్, పార్టీ నాయకులు కమ్మగంటి వెంకటేశ్వరరావు, తమ్మ భీమయ్య, పరస జితేంద్ర, సేనాపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎక్కడి నుంచి అన్నా ఎక్కడ చూసినా వేణుగోపాలరావు గారు చేసిన అభివృద్ధి ఉంది. 8 సంవత్సరాలుగా మరి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఎక్కడ కనపడలేదని ప్రజలు చెప్పుకుంటారనే దురుద్దేశంతో అతని యొక్క అల్లరపారు చేయాలని, అతని మీద బురద చల్లాలని, ఆ బురదల మూలంగా వీళ్ళకేదో లబ్ధి చేకూరొద్దనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారుల్ని బెదిరించి వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నమేనని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఈ ఊరికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అనేక గ్రాంట్లు స్కీములు ఇస్తే వీళ్ళ యొక్క శాతకానితనం మూలంగా మరి 85 కోట్ల రూపాయలతో మంచి స్కీమ్ ఆ రోజు మరి కీర్తిశేషులు కాగిత వెంకటరావు గారు ఈ పట్టణానికి శాంక్షన్ చేపిస్తే దాన్ని పూర్తి చేసి పట్టణ ప్రజలందరికీ మంచినీళ్ళు అందించాల్సింది పోయి దాన్ని మధ్యలో నిలిపేసి అనేక కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మంచినీళ్ళ పైప్ లైన్ను ఊరు బయట పెట్టేసి అలా పెట్టించిన దాన్ని మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఆ స్కీమ్ని తీసుకొచ్చి పట్టణంలో అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే వేణుగోపాలరావు గారు తలంపుతో ఉన్నారో అతన్ని వేణుగోపాలరావు గారు కబ్జా చేశారని వాదిస్తున్నారు. వాళ్ళు అదే పదే మాటగా కబ్జా చేశారు అంటున్నారు. యాక్చువల్గా అది వేణుగోపాలరావు గారి సొంత భూమా, పని వాళ్ళ తండ్రి గారిదా, పని వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది ఆయనకి? అదేం కాదు కదా. అది రౌతుల వెంకటరంగారావు గారి దగ్గర, ఇతర వగైరాల దగ్గర 2 బిట్లుగా ఆయన కొనుగోలు చేశారు. ఈ రౌతుల వెంకటరావు వాళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు. అది రైతు వారీగా వస్తున్నటువంటి వ్యవసాయ భూమి. అది ఈ వ్యవసాయ భూమికి ఇరుపక్కల కూడా దక్షిణ వైపు, ఉత్తరం వైపు కూడా చెరువు పూర్వముఖం ఉంది. రైతు వారీగా చేసేటువంటి పనిలో వ్యవసాయం చేసుకునేటప్పుడు 1 గజమో 1/2 గజమో కలవటం అనేది సర్వసాధారణం. అది రైతు వారీగా అందరికీ తెలిసింది. వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకున్నది కాదు, కబ్జా చేసింది కాదు. పోనీ అక్కడ వేణుగోపాలరావు గారు అక్కడ వ్యవసాయం చేసి కొన్న తర్వాత వ్యవసాయం చేసి ఏమన్నా దాన్ని కబ్జాకి దాన్ని ఏమైనా ఆక్రమించుకున్నారా? అది కూడా లేదు. అలాంటి దాన్ని నిరాధారమైన ఆధారాలతో చూపిస్తూ వాళ్ళు కౌన్సిల్ ఈ రోజున ఆక్రమించుకున్నారని చెప్పి వేణుగోపాలరావు గారిని రాజకీయంగా అలర చేయడానికి తప్పితే వారు సర్వే చేసి ఆ స్థలాన్ని రిజిస్టర్డ్ అంటే తిరిగి స్వాధీనం చేసుకుని టేకున్ ఓవర్ చేశారు మున్సిపాలిటీకి. ఆ రోజున లెటర్ కూడా ఇచ్చారు. 27/1/2018
దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు దాన్ని పురపాలక సంఘానికి తిరిగి అప్పగించినట్టు కూడా లెటర్ ఉంది. అదే విషయాన్ని కూడా ఈ ఏదైతే కౌన్సిలర్లు నిన్న టేబుల్ ఎజెండాగా చెప్పాలంటున్నారో వాళ్ళు ఇచ్చిన సమాచార హక్కు చట్టంలో కూడా వాళ్ళు పేర్కొన్నారు. అందులో ఎక్కడ విజిలెన్స్ రిపోర్ట్లో వేణుగోపాలరావు గారి మీద చర్యలు తీసుకోమని కానీ వద్దని కానీ ఏమీ లేదు. కేవలం అన్యాక్రాంతమైందని భావిస్తున్నటువంటి 18 సెంట్లు మాత్రమే రిస్టోర్ చేయమని చెప్పారు. అదే చేసింది, అధికారులు అందరూ చేసింది కూడా అదే. అది కూడా తప్పు తప్పు చేశారు, చేసింది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, హద్దులు వేసుకున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.